ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మగవారికి ముఖ్యంగా వీరికణాల మోతాదు తక్కువ ఉండటము, ఒకవేళ మోతాదు బాగున్న వారికి అవి జీవం లేని వీరికణాలు పట్టము, ఇలాంటి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనివల్ల సంతానోత్పత్తికి చాలా మంది నోచుకోకుండా అయిపోతున్నారు. మరి ఇలాంటి వారికి రక్తం ఆ రక్తనాళాల్లో గూడు కట్టుకు నిలవండి వెరికోజిల్ లాంటి సమస్యలు వచ్చి కూడా కొంతమందికి ఇట్లా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి అది జరగకుండా చెడ్డ రక్తం త్వరగా బ్యాక్ వెళ్ళిపోవటానికి ఉపయోగపడే స్పెషల్ గా 2-3 వ్యాయామాలుగా చేసే ఆసనాలు ఉన్నాయి. అలాంటి స్పెషల్ వ్యాయామాలుగా చేసే ఆసనాలు ఏవో ఇప్పుడు చూద్దాం. మగవారికి వీరి కణాల ఉత్పత్తి మొటిలిటీ పెరగటానికి ఉపయోగపడే కొన్ని వ్యాయామాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా వెల్లకిలా పడుకుని 2 పాదాలని ఒకదానికొకటి కలిపేసి నమస్కార ముద్రలో పెట్టి ఇప్పుడు చూడండి 2 మోకాళ్ళని దగ్గరకు తీసుకొస్తాం. మళ్ళా 2 కాళ్లను నేలకు ఆనేటట్టుగా వెడల్పుగా అట్లా చేసి కుడి కాలు కుడివైపు ఎడం కాలు ఎడంవైపు నేలకు ఆనే విధంగా అట్లా మనం చాపేయాలి. మళ్ళా కాళ్ళను దగ్గరకు తీసుకురావాలి, మళ్ళా చాపేసేయాలి. సుప్తబద్ధ కోణాసన్ ఎక్సర్సైజ్ లాగా దీన్ని చేస్తాం. అట్లా ఒక 6-7 రౌండ్స్ నుంచి 10 రౌండ్స్ వరకు చేయగలిగితే మర్మావయవాలకి రక్త ప్రసరణ బాగా పెరగటం, అక్కడ ఉండే చెడ్డ రక్తం కూడా ఆ భాగాల నుంచి గుండె వైపు చకచక త్వరగా వెళ్ళి వాటిలో ప్రెషర్ లేకుండా సర్క్యులేషన్ బాగా ఫ్రీ అయిపోతుంది అనమాట. ఇక రెండవది, అలాగే వెళ్ళకెలా పడుకున్నాక 2 కాళ్లను పైకి లేపి మోకాళ్ళ దగ్గర కాళ్ళను మడిచి ఛాతీ పక్కకు అట్లా వచ్చేటట్టు చేతుల్ని కాళ్ళకు మెలికి వేసి మనం చేతులతో పాదాన్ని అట్లా పట్టుకోవాలి. ఈ రెండుటిని అట్లా వెడల్పుగా చేయాలి. ఒక 10-15 రౌండ్స్ అట్లా చేయగలిగితే పెల్విక్ ఏరియాలో ఉండే ఈ మర్మావయవాలకి టెస్టికల్స్ వీటికి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది అనమాట. ఇక చివరిగా మత్స్యాసనం చేస్తాం. వజ్రాసనంలో కూర్చుని ఆ తర్వాత మోక చేతులు వెనక్కి నేల మీద ఆనిచ్చేసేసి మెల్లగా శరీరాన్ని చేతుల మీద వెనక్కి దింపి మెడను వెనక్కి విరిచి మాడు భాగం నేల కానేటట్టుగా ప్రయత్నం చేస్తాం. ఇలా 2-3 నిమిషాల సేపు కదపకుండా ఈ భంగిమలో ఉన్న తర్వాత తీసేసి విశ్రాంతి స్థితి. ఈ 3 మగవారికి బాగా ఉపయోగపడతాయి. బేకింగ్ సోడా ఒక 1/2 స్పూను, కాఫీ పొడి ఒక 1/2 స్పూను, దంతాలు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడే టూత్ పేస్ట్ ఒక 1/2 స్పూను, టమాటా జ్యూస్ ఒక 1/2 స్పూను, లెమన్ జ్యూస్ ఒక 1/2 స్పూను. ఈ 5టిని కలిపేసేసి పేస్ట్ లాగా అవుతుంది కదా, ఈ పేస్ట్ ని చంకలు బాగా పట్టించేసేసి ఒక 1/2 అవర్ సేపు అట్లా ఉంచేసేసి శుభ్రంగా క్లీన్ చేసుకుంటే ఆ మందపాటి చర్మం నల్లగా అయింది, డెడ్ సెల్ లేయర్ ఎక్కువ ఉంది కాబట్టి లేయర్స్ అన్నిటిని రిమూవ్ చేయడానికి ఇందులో వాడే బేకింగ్ సోడా గాని ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి అనమాట. అక్కడ ఉండే బ్యాక్టీరియా ఫంగస్ క్రిములు బాగా చంపేసి ఇన్ఫ్లమేషన్ పోగొట్టడానికి ఇతర పనికి వస్తూ ఉంటాయి అనమాట. కానీ ఇట్లా రెగ్యులర్ గా అప్లై చేసుకుంటూ ఉంటే మాత్రం ఒక 1-20 రోజులు చేసేసరికి నలుపు సకానికి సకాలం పైగా తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రూపెక్కడికి వెళ్ళింది తమ్ముడు? ఏవో సాక్ష్యాల కోసం వెళ్ళింది కదా, చివరి అవకాశం కదా, చూద్దాం అక్క. అతయ్య, ఆ రూపం నమ్ముకుంటే అంతే. లాయర్ గారు, రాజుకి శిక్ష పడ్డానికి వీల్లేదు. డాడీతో మాట్లాడి మిమ్మల్ని డిస్ట్రిక్ట్ కోర్టు నుండి హైకోర్టుకి పంపిస్తాను. లాయర్ గారు, నా కొడుకు ఏ తప్పు చేయలేదు, కానీ నా కొడుక్కి న్యాయం జరుగుతుందని నాకు అనిపించట్లేదు. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, నేను చూసుకుంటాను. నా బిడ్డను కాపాడండి. లాయర్ గారు, తమరు న్యాయాన్ని కాపాడితే చాలు, ఆటోమేటిక్గా నా కొడుకు కూడా కాపాడబడతాడు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇప్పుడు ఆ మందారం ప్రాణాలతో ఉంటే తప్ప రాజుని కాపాడలేం. దీపక్, మందారం బతికుండే ఛాన్స్ ఉందా? అస్సలు ఛాన్సే లేదు మమ్మీ. ఇప్పుడు మనకున్న ఏకైక ఆధారం ఒక్క అమ్మాయి గురే ముత్యాలు. రూప కనిపించట్లేదే, ఒకసారి ఫోన్ చెయ్యి. అమ్మా,
మందారం గురించి చిన్న ఆధారం దొరికింది. మీరేం కంగారు పడకండి. అవునా? జడ్జి గారు వచ్చేలోపు నేను వచ్చేస్తాను. అలాగేనమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అందరికీ నేను అరచి గోలు చేసినట్టే ఉంటుంది తాతయ్య. కానీ నా బాధ ఎవ్వరికీ అర్థం కాదు, అవసరం కూడా లేదు. ఇదిగో అన్నింటికి మా వదిన అంటాడు. ఇప్పుడు చెప్తున్నా, ఆవిడేదో నిన్నిలా ప్రేమగా చూస్తుందేమోనని భ్రమపడుతున్నావు. కానీ అదంతా ప్రేమ కాదు. నిన్ను తన కాలి కింద చెప్పులా తొక్కి పెట్టాలని చూస్తుంది. నీ మీద కుట్ర చేస్తుంది. కుట్రా? అవును. మా ఆయనకి సపరేట్గా బిజినెస్ పెడితే ఆయన కూడా ఎదిగి మిమ్మల్ని మించిపోతాడని, అన్నింట్లో దాని మొగుడే గొప్పగా ఉండాలని మా ఆయన్ని తొక్కి పెడుతుంది. పిచ్చిదానిలాగా మాట్లాడుకు లోకేశ్వరి. బాబీ ఎదిగి తన కాళ్ళ మీద తను నిలబడితే నీకంటే ఈ ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ ఆనందపడేది నేను. ఆహాహాహా, నిజంగా నీ మనసులో ఈ ఉద్దేశమే ఉంటే ఈ సలహా ఎప్పుడైనా చెప్పావే తనకి? నీకేమైనా కష్టం వస్తే నేను చూసుకుంటానన్నావు, కానీ నీకంటూ పెళ్ళయింది, ఒక సంసారం ఉంది, రేపు పిల్లలు పుడతారు, బాధ్యతలు నీ నెత్తి మీద పడతాయి. కాబట్టి నీకంటూ సంపాదన ఉండాలి, ఓ ఇండివిడ్యువాలిటీ ఉండాలి అని ఎప్పుడన్నా చెప్పావే? ఏవండి, చెప్పిందా? నా కడుపున పుట్టిన బిడ్డకి మావయ్య గారు తన డబ్బులు ఖర్చు పెట్టి బారసాల ఫంక్షన్ చేస్తున్నారు. తన సంపాదనతో కొని చైన్ బావగారు దాని మెళ్ళో వేశారు. మరి మా ఆయన ఏం చేశాడు అంటే, పోనీ ఏదైనా చెయ్యాలి అంటే చేసి చూడాలి కదా. రేపు నా బిడ్డ కాస్త పెరిగి, నాన్న నాకు చాక్లెట్ కావాలి, నాన్న నాకు బొమ్మలు కావాలని అడిగితే, వెళ్ళి పెద్దమ్మని అడగమ్మా, వెళ్ళి పెదనాన్నని తాతయ్యని అడిగి తీసుకోమ్మా అని చెప్తారు. అంతే కదా? ఓసేయ్, నువ్వు నోరు మూస్తావా? మూస్తానత్తయ్య, మూసుకునే ఉంటాను. మొగుడు ఎదగాలి, తనకు సంఘంలో అందరిలాగే గౌరవం ఉండాలని కోరుకునే హక్కు కూడా నాకు లేదు. కాబట్టి నోరు మూసుకునే ఉంటాను. ఇలాంటి పరిస్థితి మనకు రాకూడదని, మీరో నేను ఎవరో ఒకరు మనలో ఉన్న టాలెంట్తో పైకి రావాలని, అప్పుడే మనకు గుర్తింపు ఉంటుంది అని చెప్పా.
ఎన్నిసార్లు చెప్పినా మీ బుర్రకెక్కలేదు. ఇప్పుడు అందరూ వేలెత్తి చూపిస్తున్నారు. ఇక ఇప్పటికి కూడా మీకు అర్థం కాకపోతే నేను ఇంకేం చేయలేను. అంతా నా కర్మ అనుకుని ఏడవడం తప్ప. ఛ! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కట్టుకున్న భార్య కూడా చెయ్యని సేవలు నడివీధిలో నువ్వు ఆ అమ్మాయికి ఎందుకు చేస్తున్నావు? మనసులో ఎలాంటి ఉద్దేశాలు లేకపోతే కోటీశ్వరుడైన నా మనవడు కూలివాళ్ల ఎందుకు మారినట్టు చెప్పరా? అమ్మా, మీరందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. లేదురా, ఇప్పుడే బాగా అర్థం చేసుకుంటున్నాం. అవతల త్రిషకి నీకు పెళ్ళేర్పాట్లు చేసుకుంటూ ఉంటే నువ్వేమో పరాయి అమ్మాయి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నావు. దీని అర్థం ఏంటి? దీన్ని మేమెలా అర్థం చేసుకోవాలి? అమ్మా ప్లీజ్, దయచేసి అపార్థం చేసుకోకండి. నేను కావాలని మైథిలిని బండి మీద తీసుకెళ్లలేదు. మరెందుకు తీసుకెళ్ళావు? నిజాలు రాబట్టడానికి. నిజాలు రాబట్టడానికా? అవునమ్మా, మన ఆఫీస్లో జరిగిన ఫ్రాడ్కి మైథిలి పనిచేస్తున్న బ్యాంకుకి ఏదో సంబంధం ఉందని నా అనుమానం. డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ బ్రాంచ్లో అడిగితే ఆ మేనేజర్ జరిగిన నేరానికి మాకు ఎటువంటి సంబంధం లేదని తెగేసి చెప్పేశాడు. అందుకే ఈ అమ్మాయిని ట్రాప్ చేద్దామని ఆమెతో క్లోజ్గా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తున్నానే తప్ప మీరనుకున్నట్టు మాత్రం కాదు. నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా, మీకు అబద్ధం చెప్తానా? నిజాలు రాబట్టాలంటే ఆ బ్యాంక్లో ఎవరో ఒకరు మనకి ఫేవర్గా ఉండాలి. లక్కీగా ఈ అమ్మాయి పరిచయం అయింది. అందుకే నేను ఆ అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాను. రేపో మాపో ఆ అమ్మాయి ద్వారానే ఫ్రాడ్ ఎవరి వల్ల జరిగింది అనేది తెలుసుకుంటాను. ఆ తర్వాత ఒక్కొక్కరి పని పడతాను. ఇదిగోండి, ఇది మీరు నమ్మాలని చెప్పడం లేదు, ఇది నిజం అని చెప్తున్నాను. అలుడు, నువ్వు నిజాలే చెప్తున్నావో అబద్ధాలే చెప్తున్నావో త్రిష మెల్లో నువ్వు తాళి కట్టేదాన్ని బట్టి డిసైడ్ అవుద్ది. దానికి దీనికి సంబంధం ఏంటి మావయ్య? ఉంది, సంబంధం ఉందల్లుడు. నువ్వు మైథిలిని ట్రాప్ చేయడానికి క్లోజ్గా ఉంటున్నావో లేదా మనసులో ఇంకేదో పెట్టుకుని క్లోజ్గా ఉంటున్నావా అన్నదే పెళ్లితోనే తేలుద్ది. మరే త్రిష మెళ్ళలో నువ్వు తాళి కట్టావా? నువ్వు చెప్పేది నిజం. తాళి కట్టలేదా? నువ్వు చెప్పేది పారామా అబద్ధం. కరెక్ట్. అల్లుడు గారు చెప్పింది ముమ్మాటికి నిజం. అలాని నా మనవణ్ణి నేను అనుమానించను, మైథిలినే అనుమానిస్తాను. ఏది ఏమైనా ఆ మైథిలిని రోడ్డు మీద కలవకపోవడమే మంచిది. అలాగేనమ్మా. ఇలాంటివేవైనా ఉంటే ముందుగా మాతో చెప్పు నాన్నా, లేదంటే గుండెలు ఆగినంత పనవుతుంది. సరే అమ్మా, ఉన్న విషయం చెప్పానుగా, ఇంక మీరు ధైర్యంగా ఉండండి. అలాగే నాన్నా. నిన్ను అపార్థం చేసుకున్నందుకు సారీ నాన్నా. నాకేం ప్రాబ్లం లేదు, నేనేం ఫీల్ అవ్వలేదు. షూర్? సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఒక్క నిమిషం అమ్మా. జాబిల్లి, నువ్వు హరియాంక వంశ వారసురాలివి. వారసురాలు అంటే అధికారం ఒక్కటే కాదమ్మా, నడవడిక, మాట తీరు అన్నీ అనుకువగా ఉండాలి. ఇలా దిగజారిపోయి మాట్లాడకూడదు. నీకు మాత్రమే నాన్న అంటున్నావు కదా, ఈ రోజు నువ్వు నాన్న అని పిలుచుకోవడానికి ఆ నాన్న బ్రతుకున్నాడంటే కారణం పున్నమి.
మీ నాన్నని ఎన్నోసార్లు తన ప్రాణాలకు తెగించి కాపాడుకుంది. అలాంటి పున్నమి శివదేవుని నాన్న అని పిలిస్తే తప్పే ఉంది. అలా పిలవడానికి వీల్లేదు నానమ్మ. పున్నమి గనక నాన్నని నాన్న అని పిలిస్తే నేనలా పిలవలేను నానమ్మ. ఇక ఈ గొడవ ఇంతటితో ఆపేయండి. డాక్టర్, నా బిడ్డకేమైంది డాక్టర్? పేషెంట్కి ఎవరో స్లో పాయిజన్ ఇస్తున్నట్టున్నారమ్మా. అసలు ఏమంటున్నారు డాక్టర్? అవును బాబు, అతని బాడీ మొత్తం పాయిజన్ స్ప్రెడ్ అయిపోయింది. డాక్టర్, దానివల్ల ఒక్కో అవయవం పాడవుతూ వస్తుంది. అందులో భాగంగానే ముందు కళ్ళ మీద ఎఫెక్ట్ పడింది. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? మా నాన్నకి స్లో పాయిజన్ ఇవ్వాల్సినంత అవసరం ఎవరికి ఉంటుంది? మీ ఇంటికి ఎవరొచ్చి ఇంజెక్షన్ ఇస్తున్నారో నాకెలా తెలుస్తుందమ్మా? డాక్టర్ గారు, ఇలా ఎవరు చేశారనేది తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు ఏం చేయాలో అది చూడండి. అమ్మా, ఈ సిచ్యువేషన్లో పేషెంట్ని కాపాడడం చాలా కష్టం. ఎందుకంటే బాడీ మొత్తం పాయిజన్ ఉంది. అదంతా బయటికి తీయగలగాలి. కష్టంతో కూడుకున్న పని. ఈలోపు ఇంకేదైనా సమస్య రావచ్చు. నాడీ వ్యవస్థ దెబ్బతినొచ్చు, పక్షవాతం రావచ్చు, కోమాలోకి పోవచ్చు. డాక్టర్ వద్దు. మా గురించి తెలియకముందే అన్నయ్య పైకి పోతే మేమందరం సేఫ్గా ఉంటాం. అలా చెప్పకండి. నా బిడ్డ గురించి అలా చెప్పకండి. మీరు వెంటనే ట్రీట్మెంట్ చేయండి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. నా బిడ్డకేం కాకూడదు. అవును డాక్టర్ గారు, మా బావగారికి ఏం కాకూడదు. ఎలా అయినా మీరే కాపాడాలి. అవును డాక్టర్ గారు. ఇప్పటికే పరిస్థితి చేదాడిపోయిందమ్మా. ఇప్పుడేం చేయలేం. హోప్లెస్. డాక్టర్ గారు, తీసుకువెళ్ళిపోండి. నర్స్. డాక్టర్. పృథ్వీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సాధు, చెప్పేది నీకే అర్థం కావట్లేదా? ఇది నీ స్టేషన్ కాదు, నా ఇల్లు. మర్యాదగా బయటికి నడు. నువ్వు నీ కుటుంబం పిలిస్తే నేను ఇక్కడికి రాలేదు కమలాకర్. నువ్వు వెళ్ళమంటే వెళ్ళడానికి. నేనిక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్లా రాలేదు. జగదాత్రికి మావయ్యగా నా బాధ్యత నెరవేర్చుకోవడానికి వచ్చాను. ఏంది మామనా? అసలు నువ్వు అమ్మికి మావయ్యవి ఎట్ట అవుతావు? జగదాత్రి వాళ్ళమ్మ కావ్య నేను ఒకటే బ్యాచ్. తోడబుట్టలేదు కానీ నాకు చెల్లెల కంటే ఎక్కువ. ఈ రోజు తన కూతురు పెళ్ళని తెలిసింది. కేదార్కి తండ్రి ఉన్నా లేనట్టే అని నాకు అర్థమైంది. అందుకే కేదార్ తరపున జగదాత్రికి బట్టలు పెట్టడానికి వచ్చాను. పంతులు గారు, అమ్మాయికి మావయ్య అంటే అబ్బాయి తల్లిదండ్రి స్థానంలో ఉండి బట్టలు పెట్టొచ్చు కదా? పెట్టొచ్చు బాబు. పంతం పట్టుకుని కూర్చే సమయం సందర్భం ఇది కాదు కౌశికి. ఇద్దరిని సంతోషంగా అందరి ఆశీస్సులతో సాంప్రదాయబద్ధంగా ఒకటి చేద్దాం. మౌనం అంగీకారం అని అర్థమవుతుంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్.
సంతోషంగా ఉండండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీనన్ యువరాజుని తప్పించడానికి ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నాడని తెలిసింది. ఇదంతా ఫినిష్ చేసుకుని త్వరగా రండి. వీ నీడ్ ఎ న్యూ ప్లాన్. గాడ్ బ్లెస్ యూ. చల్లగా ఉండండమ్మా. ఎప్పుడూ మీకు ఎవరూ లేరని అనుకోకండి. ఈ మావయ్య ఎప్పుడు మీ వెనకాలే ఉంటాడని మర్చిపోకండి. థ్యాంక్ యూ మావయ్య. థ్యాంక్ యూ సార్. పెళ్ళయ్యేంత వరకు ఉందాం అనుకున్నాను, కానీ ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. అందుకే వెళ్ళిపోతున్నాను. పెళ్ళయ్యాక కలుస్తాను. సరే. గాడ్ బ్లెస్ యూ. ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శివ, నువ్వు చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఈ ఫోన్ నీ చేతుల్లోనే పట్టుకున్నావు. అంబులెన్స్కి ఫోన్ చేస్తానని ప్రదీప్ అడిగాడు. నా ఫోన్లో ఛార్జింగ్ లేదని నీ ఫోన్ ఇచ్చాను. పిచ్చా నీకు? ఏంటే, ఎందుకు అలా అరుస్తున్నావు? అరవకపోతే నా ప్రాణాలు కూడా పణంగా పెట్టి గౌరక్క ఆత్మకి శాంతి కలిగేలాగా చేద్దామనుకున్నాను. ఫోన్లో ఉన్న ఆధారం మళ్ళీ మళ్ళీ దొరుకుతుందా? వాడెవడో మొబైల్ అడిగితే నువ్విచ్చేస్తావా? అంబులెన్స్ ను పిలుద్దామని. నా ఫోనే కావాలా? ఇంకెవరిది లేదా? పెళ్లికి అంతమంది వచ్చారే, వాళ్ళల్లో ఎవరో ఒకరిది నువ్వు తీసుకోలేవా? అంతెందుకు మీ చెల్లెలని అడగలేవా? నువ్వు ఇవ్వడం తప్పు. అందులో ఆధారం ఉందని నాకు తెలియదు కదా. తెలీదని నేను అనుమానించే వాడికి నువ్వెలా మొబైల్ ఇస్తావు? ఏమైందమ్మా? ఏమీ లేదు గోవిందు. తనకి చెప్పకుండా పెళ్లి చేశామని కోపడుతోంది, అంతే. నువ్వు చేసిన పనికి ఎవరికైనా కోపం వస్తుంది. నానా, జరిగిపోయిందాన్ని తిరిగి సరిదిద్దుకోలేం. అయినా జరిగింది మంచిదే కదా. మంచి నీకు జరిగింది, నాకు కాదు. శివ, పొరపాటు అనుకుంటావో తప్పనుకుంటావో నేను చేసిన పనికి క్షమించమని అడుగుతున్నాను. అయిందేదో అయిపోయింది. ఇంటికెళ్దాం పద. ఏంటికి? మనింటికి. నీకు అన్నయ్యకి పెళ్ళయింది కదా, నువ్వు మా ఇంటికి వచ్చేసివా? ఒక పెళ్లి ఆగిన ఇంట్లో ఇంకో పెళ్లి జరిగింది. అక్కడికి వెళ్తే మళ్ళీ నీకు ఏవో గుర్తొచ్చి ఇబ్బంది పడొచ్చు శివా. జరిగిందంతా మన మంచికే అనుకొని సంతోషంగా వెళ్దాం. ఎవరికి సంతోషం? ఎవరికి సంతోషం? ఎవరికి సంతోషం? మీ అన్నయ్యకి పెళ్ళయిందని ఉప్పొంగిపోతున్నారేమో, కానీ నేను పెళ్ళాన్ని కాదు, పెళ్ళాన్ని కాదు, పెళ్ళాన్ని కాదు, పెళ్ళాన్ని కాదు, పెళ్ళాన్ని కాదు. శివ, ఏంటిది? ఏంటంటావేంటి పెద్దమ్మా? నేను పడ్డ కష్టాన్నంతా బూడిద పాలు చేసిన ఇతన్ని నేను క్షమించను, క్షమించను, క్షమించను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు
నువ్వు నన్ను చదివించడం కోసం కష్టపడినప్పుడు లేడు. బడిలో చేర్చేటప్పుడు తండ్రి పేరు కావాల్సినప్పుడు లేడు. తండ్రి పేరు? భర్త లేని ఆడదాన్ని సాటి స్త్రీలు కూడా అనుమానించినప్పుడు, అవమానించినప్పుడు నాన్న లేడు. నీలాంటి ఆడది నా ఇంట్లో అడుగు పెడితే నాకు పరువు తక్కువైపోద్ది. పో బయటికి. ఆ పరిస్థితి నుంచి ఈ స్థాయికొచ్చే ప్రయాణంలో ఎక్కడా ఆయన లేడు. అప్పుడు లేడు, ఎప్పుడూ లేడు, ఎప్పటికీ నాకు నాన్న లేడు. అమ్మా, నీ నుదుటి కుంకుమ నీకు పుట్టుకతో వచ్చిన హక్కు. నీకు 5వ తనం లేని అలంకారం మాత్రమే. అందుకే అమ్మా, మా అమ్మ నాకెప్పటికీ పుణ్య స్త్రీగానే కనిపించాలి. ఈ సంఘటన వల్ల నీ మనసుకి కష్టం కలిగుంటే క్షమించమని మాత్రం అడగనమ్మా. ఎందుకంటే న్యాయం నా వైపే ఉంది. అందుకు సాక్ష్యం ఈ రూపంలో నా ఎదురుగానే ఉంది. చీకటి పడింది, మంచు కురుస్తోంది. నీకు ఆకలి వేస్తోంటుంది నాన్న. అన్నం పెడతాను, పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తీసుకెళ్లిన బంగారానికి 80,000 వచ్చాయమ్మా. అందుకని కిడ్నీ అమ్మాలనుకుంటున్నావా? నేను ఒప్పుకోనే. అసలే నువ్వు పెళ్లి కావలసిన పిల్లవి. ఈ సంగతి తెలిస్తే రేపు నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటాడు? అయినా మీ నాన్నని బతికించుకోవడం కోసం నువ్వు ఇలాంటి పని చేయడం నేను అసలు ఒప్పుకోను. అమ్మా, నాన్నని బ్రతికించుకోవాలంటే మన దగ్గర ఉన్న 80,000 చాలవమ్మా. సమయానికి ఆ దేవుడే ఇలా దారి చూపించాడు. నువ్వు అరిచి గోల చేస్తే ఇప్పుడు నాన్న వస్తారు. ఆయనకు తెలుస్తుంది. ఆయనకు తెలిస్తే అస్సలు ఒప్పుకోరు. ఇప్పుడు మనకున్న దారి ఇదొక్కటేనమ్మా, కాదనుకో. అమ్మా, నీకు దండం పెడతాను. వద్దు, నీ 100 ఏళ్ల జీవితాన్ని మా కోసం బలి చేసుకోవద్దు. అమ్మా, నాకు బ్రతుకునిచ్చింది నాన్నే కదమ్మా. అలాంటి నాన్న కోసం ఒక్క భాగాన్ని పంచివ్వలేనా?
దాకా వస్తే నా కిడ్నీ ఇచ్చి మీ నాన్నని బతికించుకుంటాను. అమ్మా, నీకే ఆరోగ్యం అంతంత మాత్రాన ఉంటుంది. నీ కిడ్నీ ఇచ్చేస్తే రేపు నాన్నని ఎవరు చూసుకుంటారు? నువ్వు ఉన్నావు కదక్కా. నేను ఆడపిల్లని, ఎప్పటికైనా బయటికి వెళ్ళిపోవాల్సిందాన్ని. అందుకే నేను కిడ్నీ దానం చేసి నాన్న రుణాన్ని తీర్చుకుంటాను. నా మాట విని ఈ విషయం నాన్నకి చెప్పనని మీరిద్దరూ నాకు మాట ఇవ్వండి. నా మాట విని నాన్న వచ్చేలోపు ఈ విషయం నాన్నకు చెప్పనని మీరిద్దరూ నాకు మాట ఇవ్వండి. వెయ్యమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అతను ఎలా ఉంటాడో చెప్పు, కనీసం అతని ఫోటో అయినా చూపించు. సరే, నా గురించి ఊరి గురించి ఇంత బాధ్యత తీసుకున్నావు కాబట్టి చూపిస్తాను. అదిగో ఇతనా? అతనే నా కలల రాకుమారుడు, పేరు శ్రీకర్. శ్రీకర్ అంటే నాకు ప్రాణం. శ్రీకర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. కాలేజీ రోజుల్లో తన వెంట పడుతూ ఉండేదాన్ని. ఆ రోజులే వేరు. ఏ ఆడపిల్ల ఇన్ని సంవత్సరాలు ఎదురు చూడదని అందరూ అంటారు. కానీ ఇతని కోసమైతే ఎదురు చూడొచ్చు కదా. ఇందాక ఇతనా అని షాక్ గా అడిగావు, ఇప్పుడు కూడా షాక్ లోనే ఉన్నావు. నా శ్రీకర్ గురించి నీకు తెలుసా? ఎక్కడైనా చూసావా? తన గురించి ఎప్పటి నుంచో వెతుకుతున్నావు. నీకు తెలిస్తే చెప్పు, నేను వెంటనే వెళ్ళి కలుస్తాను. ఇతని గురించి నాకెలా తెలుస్తుంది? నేను చూస్తున్నది ఇప్పుడే. అయితే నా శ్రీకర్ని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయగలవా? మాట్లాడువేంటి? మాట్లాడు. నాకు పెళ్లి చేస్తానని మా అమ్మకి మాటిచ్చానని అన్నావు కదా. ఇతను ఎక్కడున్నాడో కనిపెట్టి ఇతన్ని తీసుకొచ్చి నాకు పెళ్లి చేస్తావా? 15 సంవత్సరాలు అయిపోయింది అంటున్నావు. ఒకవేళ అతనికి పెళ్లి గాని అయ్యుంటే? నువ్వు ఇతని గురించి ఎదురు చూస్తున్నావని అతనికి తెలియనప్పుడు పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా. శ్రీకర్ ఇలాంటి పరిస్థితిలో ఉన్నా నేనైతే వదిలిపెట్టను. నువ్వైతే ముందు అతను ఎక్కడున్నాడో తెలుసుకో. నీ మొహం చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది. నా శ్రీకర్ని నువ్వు ఎక్కడో చూసావని. అవునా?
తొందరగా వెతికి తీసుకునిరా. నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఈ ఊరి ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాలిక 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 బందీ అయ్యింది. బందీ అయ్యింది. నేను గెలిచాను. దేవరా, నేను గెలిచాను. అది శాశ్వతంగా వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ భాగమతిని నా నుంచి ఎవరు కాపాడతారో నేను చూస్తాను. అమర్, రెడీగా ఉండు. త్వరలోనే మన పెళ్లి కూడా జరగబోతుంది. గోరా, ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. అమర్ ఏ క్షణంలోనైనా అమ్ముని వెతుక్కుంటూ రావచ్చు. ముందు మా అమ్ముని మా ఇంటి దగ్గరలోనే వదిలిపెట్టు, మిగతాది నేను చూసుకుంటా. ఏంటి గోరా, చెప్పింది వినిపించడం లేదా? త్వరగా బయలుదేరు. నీ పని అయిపోయింది మనోహరి, ఇక నువ్వు వెళ్ళు. ఇంకా నా పని అవ్వలేదు. చెప్పాను కదా, ఈరోజు మన ఇద్దరి పని అయిపోతుందని. హే, నీ పని అవ్వకపోవడం ఏంటి? దాన్ని బంధించడమే కదా నీ పని. ఆత్మని బంధించడంతో అంతా అయిపోలేదు. హే, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అమ్ము చావుతోనే ఈ ఆత్మ బంధనానికి బలం చేకూరుతుంది. అందుకే ఈ అమ్ము చావాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకన్నా పిచ్చా? అమర్, అమర్ వచ్చేస్తున్నాడు. దొరికితే అందరినీ చంపేస్తాడు. పారిపో ప్లీజ్. పద. అరే, నీకే చెప్తుంది, వెళ్ళు. గోరా, అమ్మో, వెనక్కొచ్చాయి. పరిగెడుతూ వెళ్ళి ముందుకు దూకాయి.
నీ శరీరం కింద తాకే లోపు నీ ప్రాణం గాల్లో కలిసిపోవాలి. నువ్వు పెట్టే చావు కేక నీ కుటుంబం ఎప్పటికీ మర్చిపోకూడదు. దుకే అమ్మో అమ్మో ఆగిపో అమ్మో 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 పట్టుకోండి సార్. వద్దు అమ్మో ఆగు. సార్ అమ్మో 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 డాడీ డాడీ నాకేమైంది? అమ్మో అమ్మో ఏమండి ఏం కాలేదు కదా? మిస్ అమ్మా సార్, మిస్ అమ్మా. రాథోడ్ మిస్ అమ్మా అమ్మో మిస్ అమ్మా నీకేం కాదమ్మో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రైటింగ్ ఎవరిది అని ఒక్కరి గురించి తెలిసినా రెండో వాళ్ళు దొరికిపోతారు. పెద్దమ్మా చారు ఉంది కదా, చారుతో రాపిద్దాం. ఆ పని చేద్దాం. పద పద. చారు చారు ఏంటి పెద్దమ్మా? సరుకుల పట్టి రాయాలమ్మా. నేను చెప్తాను, నువ్వు రాసిపెట్టు. పక్కనే ఆద్య ఉంది కదా, తనతో రాయించు. తనకి తెలుగు రాయడం రాదంటమ్మా, అందుకే నీ దగ్గరికి వచ్చాం. నువ్వు రాయ్. కూర్చో కూర్చో. రాయ్ రాయ్. కందిపప్పు మినపప్పు ఎలాగో కావాలి కాబట్టి ఓ 4 కిలోలు రాయ్. ఉంది పెద్దమ్మా, రాస్తాను. అమ్మా ఆద్య, ఆ పేపర్ నీకు దొరికిందా? ఈ సరుకుల పెట్టి నాతో రాపిస్తే ఈ 2 రైటింగ్లు ఒకటైనా కాదా అని అర్థమవుతుందనా నీ నాటకం. చెప్తా. రాయి. అసలు ఈ పట్టీలు రాయడం, ఈ సరుకులు మోసుకురావడం ఏంటి పెద్దమ్మా? మరి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో అన్ని తెచ్చి ఇంట్లో తెచ్చి పెడతారు. అవన్నీ పట్నంలో ఉంటాయమ్మా, ఇక్కడెందుకుంటాయి? వాళ్ళు ఎక్కడున్నా మనకు ఎక్కడ కావాలంటే అక్కడ పంపిస్తారు. చెప్పు, నేను ఆర్డర్ చేస్తాను. చెప్పు. వద్దులేమ్మా, అలా ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి తెప్పిస్తే ఆయనకి నచ్చదులేమ్మా. అబ్బో, ఈ చారు తప్పించుకుంది. అలవాటైన చోటు తీసుకొచ్చుకుంటేనే మంచిది. సర్లే, ఇదంతా ఎందుకు? నా తిప్పలేవో నేను పడతానులేమ్మా.
అంత సులభంగా నేను దొరికేస్తానా? మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నానా నీకు? అబ్బబ్బబ్బా, ఈ చారుకి ఏ పని చెయ్యాలన్నా బద్ధకమే. ఇంకెవరు రాస్తారు? ఆ పాత పట్టిలో సరుకులే తెమ్మని చెప్తానులే. ఎందుకు పెద్దమ్మా? పిన్ని ఉంది కదా, పిన్నితో రాపిద్దాం. మర్చిపోయా, పార్వతితో రాయిద్దాం. అయ్యో ఏంటి అన్నీ మర్చిపోతున్నాను. పొయ్యి మీద అన్నం పెట్టొచ్చాను, అది మాడిపోతుంది. సరే పెద్దమ్మా, నువ్వు వెళ్ళి అన్నం సంగతి చూడు. సరుకులు లిస్ట్ కదా, పిన్నితో నేను రాపిస్తానులే. సరేనమ్మా, ఇంటికి కావాల్సిన సరుకులన్నీ రాయించు. అలాగే పెద్దమ్మా, నువ్వు వెళ్ళు. చారు మిస్ అయింది. పిన్నితో రాయిస్తే ఆ ఇద్దరిలో పిన్ని ఉందో లేదో తెలుస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంతకీ ఏమైంది? ఏంటి? పేపర్లో ఉన్న రైటింగ్ ఎవరితో తెలుసుకున్నావని ఇంట్లో సరుకులు పట్టి రాయాలనేసి నాతో రాపించాలని చూసింది ఆద్య. దాని చేతిలో నేను రాసిన లెటర్ చూడగానే విషయం అర్థమైపోయింది. ఏదో ప్లాన్ చేసిందని. అందుకే తెలివిగా ఆన్లైన్లో బుక్ చేద్దామని చెప్పాను. నా దగ్గర కూడా వచ్చింది వదినా, సరుకులు పట్టి రాయమని. నాకేం తెలుసు? సర్లే రాద్దాంలే అని చెప్పి పేపర్ తీసుకున్నాను. లాస్ట్ లో చారు వచ్చి ఆపింది, లేకపోతే అన్యాయంగా దొరికిపోయేవాళ్ళం. వాళ్ళకి గాని దొరికావంటే విషయం అంతటితో ఆగదు, అన్నయ్య దాకా పోతుంది. అమ్మో, బావగారికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? మా అన్నయ్య అయినా పర్వాలేదు పార్వతి, కరెంట్ ఆపింది నేనని తెలిసినా కూడా ఊరుకున్నారు. కానీ ఆద్యని చంపాలని చూసింది చారు అని సీనుకి తెలిసిందంటే వాడికి అసలే అదంటే ప్రాణం. దీని ప్రాణం తీసేదాకా వదిలిపెట్టడు. వదినా, ఇప్పుడు ఎలా వదినా? వాళ్ళకేమో అనుమానం వచ్చేసింది. ఏదో ఒక విధంగా మన దగ్గర నుంచి నిజం రాబట్టాలని చూస్తారు. అనుమానం వచ్చాక ఊరుకుంటారా? వెంట పడతారు. ఏదో విధంగా మీ ఇద్దరిలో ఎవరు అని తెలుసుకోవాలని చూస్తారు. మీరు బయటపడితే నేను బయటపడిపోతాను. అందుకే దీని నుంచి ఎలా బయటపడాలో చెప్తామని వచ్చాం. చేసేదేముంది? జాగ్రత్తగా ఉండడమే. ఎట్టి పరిస్థితుల్లో ఆ లెటర్ రాసింది మీరే అని కాని, ఆద్యని నిప్పుల్లో తోసింది ఈ చారు అని కాని వాళ్ళకి తెలియకూడదు. అసలు ఆ లెటర్ రాసి తప్పు చేశాం. అందుకేనే తొందరపడద్దు అని చెప్పేది. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నీ పాటికి నువ్వు దాన్ని తోసేశావు. అదేమో చచ్చి బతికింది, ఇప్పుడు మనల్ని చంపుతుంది. వదినా, మనం కొట్టుకోవడం కాదు. ఇప్పుడు ఏం చెయ్యాలో, ఎలా తప్పించుకోవాలో చెప్పు. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే, ఎవరైనా వింటే ఎలా చెప్పు? నేను విన్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో మేడం, ఏంటి పర్సులో క్యాష్ నిల్లా? అదే హడావిడిలో మర్చిపోయాను. మర్చిపోతారు. పర్సులో క్యాష్ పెట్టుకోవాలన్న కామన్ సెన్స్ ఉండదు, కానీ మా మీద అరవమంటే అని అరుస్తారు. మీ క్లాసులు నాకేం అవసరం లేదు. బాబాయ్ దగ్గర అడిగి తీసుకొస్తాను. హలో హలో ఆగాగు. ఆయన ఏదో బిజీలో ఉన్నట్టున్నాడు. నేను ఇస్తాను, తర్వాత ఇవ్వు. బాబు, ఈ 50 కూడా తీసుకొని 10 రూపాయలు ఇవ్వు వెనక్కి. ఐదు 2 7 1 8.
ఆ? బాబు ఇంకో 2 ఎక్కడా? ఊరుకోండి సార్, 2 రూపాయలు చిల్లరే కదా. నా డ్రైవర్ బాబు, 2 రూపాయలే కదా అని చీప్గా తీసిపడేకు. 2 రూపాయల్ని అంత తేలిగ్గా తీసుకోకన్నా. కోటికి 2 రూపాయలు తగ్గినా అది కోటి అనిపించుకోదు. 1,00,00,000 రూపాయలకి 2 రూపాయలు తక్కువైనా అది 1,00,00,000 అనిపించుకోదు. 2 రూపాయలకి అంత పవర్ ఉంది నాన్న. 2 రూపాయలకి అంత పవర్ ఉంది. అంతేకాదు, ఇలా ఆటో ఎక్కినప్పుడల్లా రోజు 2 రూపాయలు అక్కడ ఇక్కడ వదిలేస్తే సంవత్సరానికి ఎన్ని వేలు అవుతుంది? దాంతో ఎన్ని బిర్యానీలు తినొచ్చు, ఎన్ని బీర్లు తాగొచ్చు, లెక్కెట్టు. మీ బడ్జెట్ కో దండం సార్, ఆగండి. ఏంటి 2 రూపాయల కోసం ఇంత రాద్ధాంతం చేశాడు పిస్నారోడు అని షాక్ అయి చూస్తున్నారా? నేనంతే, నా కష్టాన్ని ఊరికే వదలను, అవతలోడి కష్టాన్ని అస్సలు ఉంచుకోను. ఐ రెస్పెక్ట్ మనీ. ఆయన హనుమంతుడి ముందు కుప్పిగంతులేసినట్టు పిసినారితనం గురించి మీ ముందు డిస్కస్ చేస్తున్నారేంటి? పిసినారితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ కదా మీరు. ఏంటమ్మా ఆగిపోయారు? త్వరగా రండి. వస్తున్నా బాబాయ్. రండి. ఏంటి ఇతని మాటలు ఎక్కడో విన్నట్టు అన్నట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు చాలా దగ్గర మనిషిలా అనిపిస్తున్నాడు, కొన్నిసార్లు స్ట్రేంజర్లా బిహేవ్ చేస్తున్నాడు. అసలు ఏం అర్థం కావడం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బుజ్జమ్మ, బ్యాగ్ కనిపించట్లేదు. వచ్చేసింది, సాధించా. ఇక్కడే పెట్టాను బుజ్జమ్మ, ఇంతలోనే ఏమైందో తెలియడం లేదు. పదండి పదండి. అల్విన్, బ్యాగ్ ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు. హే బాబు, మీరు లేవకూడదు, నెయ్యి వేస్తూనే ఉండాలి. అశ్విన్, అయ్యో, డాడీ, 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 ఏమైంది డాడీ? డాడీ, 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 బాబు, ఏమైంది బాబు? అమ్మా, నామాలు అలంకరించకపోతే యజ్ఞం సంపూర్ణం కానట్టే. సంపూర్ణమవుతుందండి. అక్షర, నాకేం కాదండి. యజ్ఞం ఆగకూడదు, మన సంకల్పం ఆగిపోకూడదు. బాబు, మీరు కానివ్వండి. అగ్నిం ధూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం. ఇక యజ్ఞం ఆగినట్టే కదా? అంతేగా. మీ శత్రువు వస్తుంది, దొరకకూడదు. తొందరగా పదండి. షార్ట్ కట్ లో వెళ్దాం. పదండి పదండి. శివయ్య, ఏంటి మాకీ పరీక్ష? ఏం చేసావని, ఎందుకు మాకీ ఆటంకాల్ని సృష్టిస్తున్నావు స్వామి? మా సంకల్పాన్ని కాపాడు స్వామి.
ఏమండి ఏమైందండి? నాకేం కాలేదు అపర్ణ, ఓకే. ఇటు పదండి. బ్యాగ్ ఇవ్వండి. మిమ్మల్ని తిట్టే అంత టైం కూడా నాకు లేదు. బ్యాగ్ ఇవ్వండి. నేను ఇవ్వను అక్షర. ఇవ్వమన్నానా? 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 జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు ఆనందంతో ఇస్తున్నాను, తీసుకోమ్మా. వద్దమ్మా, న్యాయంగా అయితే ఈ హారం మా అత్తయ్య గారికే దక్కాలి. నేను ముగ్గు వేసినా, చీర కట్టినా, వంట చేసినా అవి వాళ్ళని అనుకరించి చేశాను. నాకిది ఇవ్వటం ధర్మం కాదు. మీ అందరి దృష్టిలో పోటీలో గెలిచింది నేనే కావచ్చు, కానీ పరోక్షంగా నా గెలుపుకి కారణం మా అత్తయ్య గారు. అందుకే ఆ హారం ఆవిడకే ఇవ్వండి. విన్నావా? అది ఏం చేసినా వెనక నా హ్యాండ్ ఉందని అదే ఒప్పుకుంది. అది ఆ పిల్ల సంస్కారమే, ఇది నీ లేకి బుద్ధి. మీరు నాతో చెప్పింది. అమ్మా, అందరూ భోజనాలకు వెళ్ళండి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి, వెళ్ళండి. ఒసేయ్, ఆ పిల్లకి వంట వార్పు రాకపోవచ్చే, కాని అత్తలంటే గౌరవం ఉంది. అన్నిటికంటే మీ అందరినీ ప్రేమించే మంచి మనసుంది. అడుగడుగునా అవమానపరుస్తున్నా అవకాశం దొరికినప్పుడు అత్తలని దెప్పాలనుకోలేదే. మీతో కలిసిపోవాలి అనుకుంది. నీ కంట్లో కారం పడితే అది విలవిలలాడింది. పోటీల్లో అది గెలిచినా దానికి కారణం నువ్వే అంటోంది. ఇంతకన్నా మంచి కోడలు ఎక్కడ దొరుకుతుందే? ఒక్కరోజుంటేనే క్రాంతి మనసేంటో, తన వ్యక్తిత్వం ఏంటో నాకు అర్థమైంది. మరి ఇన్నాళ్ల నుంచి ఉంటున్నారు, తనని మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో నాకస్సలు అర్థం కావడం లేదు. పైగా వాళ్ళిద్దరినీ విడదీయాలని చూస్తున్నారా? మీరు మాట్లాడుకున్నవన్నీ నేను విన్నానే. ఇంకా వంటల పోటీలో కూడా నువ్వే గెలిచావనుకో, అప్పుడు ఆ క్రాంతికి వంటలు రావు, ముగ్గులు రావు, ఏది రావు అని మనం చెప్పిన మాటలు నిజమేనని ఆదిలక్ష్మత్తకి చెప్పేసి మన అబ్బాయితో దానికి దగ్గరుండి విడాకులు ఇప్పించేద్దాం, దాన్ని బయటికి పంపించేద్దాం. కుట్రలు చేయడం వీళ్ళకేం కొత్త కాదక్కయ్య. అయినా అర్థం చేసుకోవాలంటే మంచి మనసుండాలి కదా.
వీళ్ళకి దేవుడు అన్నీ ఇచ్చాడక్కయ్య. కానీ వీళ్ళు కట్టుకున్న వాళ్ళని వదిలేసుకున్నారు, ఉన్న మనసుని చంపేసుకున్నారు. అయ్యిందేదో అయిపోయింది. ఇకనైనా ఈ పిల్లని అర్థం చేసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీత, ఏ సీత, ఏంటి మామా? నా బ్యాగ్ తీసుకొని టవల్ ఇవ్వు, నేను ఫ్లష్ అవ్వాలి. అది ఫ్లష్ కాదండి, ఫ్రెష్. షటప్. ఏదైనా నేను సరిదిద్దాలి, నువ్వు సరిదిద్దుకోవాలి. అండర్స్టాండ్? అర్థమైంది మామా. త్వరగా వెళ్ళి టవల్ తీసుకురా. ఒక్క నిమిషం మామా. ఇదిగో మామా. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అయ్యో నేనా మామా? నువ్వే. ఫ్లష్ అయ్యి వస్తాను, వేడి వేడిగా కాఫీ తీసుకురా. నువ్వు కాఫీ తాగవు కదా మామా. కాఫీ తాగితే మీ హెల్త్ అప్సెట్ అవుతుంది కదా. స్టాప్ ఇట్. చెప్పింది చెయ్యి, ఎదురు చెప్పకు. సరే మామా. చిటికలో కాఫీ నా కళ్ళ ముందుండాలి. ఉంటుంది మామా. కాఫీ ఏది? తెస్తానండి. ఇదిగో మామా. స్మార్ట్ గర్ల్. ఇలా వచ్చి నా పక్కన కూర్చో. దేనికండి? కూర్చోమంటున్నానా? పక్కనంటే ఆ ఊరి చివర కాదు, దగ్గరగా. ఇంకా దగ్గరగా. ఇంకా. భయపడకుండా కూర్చో, నిన్నేం చెయ్యను. అలాగే మామా. ఏం చెయ్యనని మీద చెయ్యి వేశారేంటి మామా? ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు సీత. నిజమా మామా? నిజం. బాగా ముద్దొస్తున్నావు. అయితే నన్ను ముద్దు పెట్టుకోమంటావా మామా? ముద్దొస్తే ముద్దు పెట్టుకోవాలి కదా మరి. వస్తున్నాను పిన్ని. వదులు సీత, మా పిన్ని పిలుస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలా తొంగి తొంగి చూడాల్సిన అవసరం లేదు. ఇదంతా మీరు చేసిన ఘనకార్యమే. నేనేం చేశాను? డివోర్స్ కావాలని కోర్టు నుండి సమన్లు పంపించారు కదా, వాటికి కౌంటర్ ఫైల్ చేయమని నోటీస్ వచ్చింది. వస్తుంది. నువ్వు పెట్టుకుంది ఎవరితో? ఈ రాధా గోవింద్తో. ఆయన ఇంత శ్రమ నీకెందుకు కృష్ణ? సింపుల్గా నేను చెప్పిన దానికి ఓకే చెప్పేసి మ్యూచువల్ డివోర్స్కి ఒప్పుకున్నావనుకో, ఇంత టెన్షన్ ఉండదు కదా. అవునండి, మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. అయితే ఓకే చెప్పు. మిగతా పేపర్ వర్క్ అంతా నేను చూసుకుంటాను. నేను చెప్పనుగా.
ఏవండి, ఈ విషయాల్లో మీరు మేధావైతే నేను మీ మొగుణ్ణి. కోర్టు నుండి నోటీసులు పంపిస్తే నేను సతమతమైపోయి సంతకం పెట్టేస్తాననుకున్నారా? నేను చచ్చినా పెట్టను. పంచభూతాల సాక్షిగా మన పెళ్లి జరిగింది. వాళ్ళు వేసిన ముడి విప్పడం మీ వల్ల అవుతుందనుకుంటున్నారా? కాదని నువ్వనుకుంటున్నావా? లా అంటే నువ్వు చేసే గొడవ అనుకున్నావా కృష్ణ? అందులో చిక్కుకున్నావంటే ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైపోతావు. ఇరుక్కునేది నేను కాదు, మీరు. అంటే మీకు లవ్ గురించే అనుకున్నాను, లా గురించి కూడా తెలీదా? నేను మ్యూచువల్ నోటీస్కి అంగీకరించలేదు కాబట్టి నా నుండి విడాకులు కావాలంటే మీరు ఏదైనా బలమైన కారణం చూపించాల్సి ఉంటుంది. అలాంటిది చూపించాలి అంటే నాలో లోపాలుండాలి. నేనైతే పర్ఫెక్ట్గా ఉన్నాను. సో మీకు ఎలాంటి రీజన్స్ దొరకవు. ఒకవేళ ఏదైనా ఫాల్స్ ఎలిగేషన్ చేశారనుకోండి, ఆ ఎలిగేషన్స్ ని మీరు ప్రూవ్ చేయాలి. అది మీ వల్ల కాదు. పైగా తప్పుడు నిందలు వేశారని సెక్షన్ 211, 500, 193, 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మీకు ఫైన్ వేయొచ్చు. ఆ 2 కన్నీటి చుక్కల్ని అలా యాడ్ చేస్తే మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో కూడా వేయొచ్చు. మీరు ఎంత వెతికినా సరైన కారణం దొరకలేదు కాబట్టి సెక్షన్ 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ముందు శిక్ష అనుభవించాలి. అది పూర్తయ్యాక నాతోనే కలిసి ఉండాలి. సో ఎటు వచ్చి డివోర్స్ అప్లై చేయడం వల్ల నష్టపోయేది మీరే, నేను కాదు. నా మీద సానుభూతి చూపించడం మానేసి నా నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించండి. సారీ, ఎలా కలిసి ఉండాలో ఆలోచించండి. వామ్మో, ఇదేంటి ఎన్ని సెక్షన్ల పేర్లు చెప్తోంది? కొంపతీసి పెళ్లికి ముందు లా చేసిందా? చచ్చా, అయి ఉండదులే. ఏదో సినిమానో నడిచితో మాట్లాడుతోంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కదలకుండా నించోండి అత్తయ్య. వదినా, కర్పూరం వెలిగించు. అమ్మవారిని తలుచుకోనాయని. వద్దు. దేవతని స్తుతిస్తే కూడా నీకు ఇబ్బందేనా అమ్మా? శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆపు, ఆపు, వద్దు, ఆపు, ఆపు. ఓం చిదగ్నికుండ సంభూతాయే నమః. ఓం ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకాయే నమః. ఆపు, ఆపు. హేయ్, హేయ్, వద్దు, ఆపు. ఆపకమ్మా, 3 సార్లు అటు ఇటు తిప్పు. ఆపు. హేయ్, ఓం ఉద్యద్భాను సహస్ర ఆభాయే నమః. ఆపు, నేను తిష్టి తీయమనలేదు. నా ముందుకి కూష్మాండాన్ని తీసుకురమ్మనలేదు. నన్నే
ఏం చేద్దామని ఇలా చేస్తున్నావు? అమ్మా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అభయ్ అభయ్ అభయ్! మమ్మీ, ఏమైంది నీకు? ఆపకమ్మా, తిప్పు. వద్దు, ఆపు. ఓం సంభూతాయ నమః, ఓం దుర్లభాయ నమః, ఓం దుష్ట దూరాయ నమః, ఓం దోషవర్జితాయ నమః, ఓం సర్వశక్తిమయే నమః. ఏయ్! అమ్మా, వద్దు, ఆపు. ఓం దుర్లభాయ నమః. వద్దు, ఆపు. సర్వశక్తులు ఒడ్డిన నన్ను బలి తీయకు. ఏయ్! హా! ఆ! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆహాహా, ఆస్తి రాకపోయినా అరగంటకొకసారి చీర మార్చే అదృష్టవంతురాలివి నువ్వే చిట్టి. నాకు చీరలున్నాయని కట్టలేదక్క, చిరగా ఉందని కట్టాను. ఎందుకు? ఏమైంది చెల్లి? ఆ దిష్టి గుమ్మడికాయని ముక్కలు చేసి ఇంట్లో బీభత్సం సృష్టించారు కదా. అమ్మ చేసిన పనికి నువ్వెందుకు ఇబ్బంది పడ్డావు సుమనా? ఏ దుష్ట శక్తి ఇంట్లో నుండి వెళ్ళిందో తెలియదు కానీ ఆవిడ ఒంట్లోకి ఏ గాలో సోకినట్టు అనిపించింది. నిజమే, మగదయ్యం దూరిందేమో. దెయ్యమా? అలా అన్నావేంటక్క? మీరు చూశారు కదా అత్తయ్య మొగ గొంతుకేసుకుని ఎలా అరిచిందో. ఒక్కొక్కసారి గొంతు బొంగురుపోయి వాయిస్ అలా వచ్చుండొచ్చు. అంత లేదు విశాల్ బాబు. మీ మర్దలు సుమన కూడా ఒకప్పుడు అలాగే మాట్లాడి మనల్ని బెంబేలెత్తించింది కదా, మర్చిపోయారా? నాకు గుర్తులేదు. మాకు గుర్తుంది. ఉలూచిని కనక ముందు అలా ప్రవర్తించావు, పాప పుట్టాక మామూలైపోయావు. అంటే ఇప్పుడు తిలోత్తమ అత్తయ్య కూడా బిడ్డని కంటుందా? వద్నా, వాట్ ఆర్ యూ టాకింగ్? అడుగుతున్నాను. అక్క, నీ తింగడితనంతో మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నావు. ఈ వయసులో ఆవిడ నెల తప్పుతుందా? మొన్న 10 రోజులు తప్పింది, ఇంకొక 20 రోజులు తప్పితే నెలవుతుంది. వదినా, నువ్వాగు. అసలు అమ్మ గొంతు అలా ఎందుకు మారిందనే కదా నీ డౌట్? అవును. ఒకసారి భూత వైద్యులు ఎవరైనా ఉంటే పిలిపించి 2 కొరడా దెబ్బలు లాగించడం బెటరేమో అని ఆలోచించండి. అక్క, అలా చేయకూడదు. అయినా ఈ ఇంట్లో దెయ్యాలకి ఆస్కారమే లేదు. ఆత్మలు వేరు, దయ్యాలు వేరా? మనలో ఉండేది, మనం పోయాక కూడా మన వాళ్ళ కోసం తప్పించేదే ఆత్మ. దెయ్యం అంటే భయం. మనం పెట్టుకునేది, మనం పెట్టేది. షార్ట్ అండ్ స్వీట్ గా బాగా చెప్పావు విశాల్. బావగారు, రేపు మీ కన్న తల్లి వర్ధంతి జరిపిస్తున్నారా లేదా అది చెప్పండి. నేను వద్దన్నాను కానీ తిలోత్తమత్తయ్య వర్ధంతి చేద్దామంటున్నారు. ఉన్న వాళ్ల మీద ప్రేమ చూపించదు గాని లేని వాళ్ల గురించి తెగ ఆలోచిస్తూ ఉంటుంది ఆవిడ. టైం దగ్గర పడుతుంది కదా. నైని, అదే బాబుగారు, రేపే వర్ధంతి చేయాల్సి ఉంది కదా. ఏర్పాట్లకి ఎక్కువ టైం లేదంటున్నాను. అక్క, ఏదైనా ఉంటే మనసులో పెట్టుకోకు, ఓపెన్ గా చెప్పేసేయ్. ఏమీ లేదు, నువ్వు ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న నిన్ను అంత గొప్పగా చూసుకునేవాడా? నాన్న నిన్ను అంత ప్రేమించేవాడా? కానీ నాన్న ఎవరమ్మా? ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఎప్పుడు నాన్న గురించి అడగకుండా ఇప్పుడే ఎందుకు అడుగుతున్నానా? నిన్న ఫాదర్స్ డే ఫంక్షన్లో అందరూ వాళ్ళ నాన్నలతో వచ్చారమ్మా. నేను తప్ప అందరు పిల్లలు వాళ్ళ నాన్నలతో ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా? ఎంత సరదాగా గడుపుతున్నారో తెలుసా? వాళ్ళందరినీ చూస్తూ ఉంటే వాళ్ళ మీద నాకు జెలస్ వచ్చింది. నా మీద నాకు జాలి పుట్టింది. నాన్నుంటే నాతో సరదాగా గడిపేవాడు కదా, నన్ను దగ్గరుండి ఆడించేవాడు కదా, అందరి ముందు నన్ను తను గెలిపించేవాడు కదా. నిన్న నీతో ఆడింది, అందరి ముందు నిన్ను గెలిపించింది మరెవరో కాదు జున్ను, నీ తండ్రి. నీకు రక్తం పంచిచ్చిన తండ్రి. నువ్వు ఆయన్ని నాన్న అని పిలవకపోయినా తనే నిన్ను దగ్గరుండి ఆడించారు, అందరి ముందు నిన్ను గెలిపించారు. చెప్పమ్మా, నాన్నుంటే నేను కూడా అందరిలాగే సంతోషంగా ఉండేవాణ్ణి కదా, నేను కూడా నాన్నతో సరదాగా ఆడుకునేవాణ్ణి కదా. జున్ను, నువ్వెప్పుడు నాన్నని కోపడుతూ ఉంటే, నాన్నని అసహించుకుంటూ ఉంటే నాకు బాధ అనిపించేది. అది తప్పు అని మందలించాలనిపించేది. కానీ ఈరోజు నాన్న గురించి నువ్వు అడుగుతూ ఉంటే, నాన్న గురించి ఇంత పరితపిస్తూ ఉంటే నీ ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. నువ్వు ఇంతకు ముందులాగే మీ నాన్న గురించి ఏమీ అడగకుండా ఉంటే బాగుండనుకుంటున్నాను. ఏమ్మా, నాన్న గురించి నేను అడగకూడదా? నాన్న గురించి నేను తెలుసుకోకూడదా? ఆయన్ని నాకెప్పుడు చూపించవా? ఆయన్ని చూపించే అవకాశం వస్తుందో లేదో నాకు తెలీదు. అందుకే నువ్వు తెలుసుకోకపోతేనే బాగుంటుంది. ఆయన గురించి అడగకుండా ఉంటేనే నా భుజాల మీద నుంచి భారం తగ్గుతుంది. అసలు నాకు ఇలాంటి కళ ఎందుకు వచ్చింది? మిత్ర గారికి మళ్ళీ ఏదైనా గండం రాబోతోందా? మళ్ళీ ఏదైనా ప్రమాదం ఆయన్ని ముంచెత్తబోతోందా? ఈ కళ మిత్ర గారికి రాబోయే ఆపద గురించి సంకేతం ఇవ్వబోతోందా? ఈ సందేహాలన్నిటికీ సమాధానాలు దొరకాలంటే వెంటనే దీక్షితులు గారిని కలవాలి. ఆయనే దీనికి సమాధానం చెప్పగలుగుతారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో దీక్షితులు గారు. నేను దీక్షితులు గారి శిష్యుని మాట్లాడుతున్నానండి. దీక్షితులు గారు లేరా? ఆయన ధ్యానంలో ఉన్నారు. ఇప్పుడు మాట్లాడడం కుదరదు. ఆయన ఎక్కడున్నారో చెప్పండి, నేను అక్కడికి వచ్చి కలుస్తాను. సింహాచలం అడవులు ఉన్నాయి కదా, ఆ అడవుల ప్రారంభంలో ఉన్న గుడి దగ్గరున్నారు. కాకపోతే కాసేపట్లో అడవి మధ్యనున్న అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి వెళ్ళిపోతారు. 2 రోజులు అక్కడే నిద్ర చేసి మళ్ళీ 2 రోజుల తర్వాత తిరిగి వస్తారు. 2 రోజుల తర్వాత తిరిగి వస్తారా? అవునండి. మీరు దీక్షితులు గారితో మాట్లాడాలి అనుకుంటే ఆయన ధ్యానం ముగించక ముందే మీరిక్కడికి రావాల్సి ఉంటుంది. నేను 2 రోజుల వరకు ఆగే సమయం లేదు. నేను ఇప్పుడే బయలుదేరొస్తాను. మీరు వీలైనంత త్వరగా రావడం మంచిది. సరే. మోమ్, ఏమైంది? ఎందుకంత కంగారుగా కనిపిస్తున్నావు? దీక్షితులు గారిని కలవాలరా?
ఆయన ఇంకా కొంతసేపు మాత్రమే అందుబాటులో ఉంటారట. ఈ లోపునే నేను వెళ్ళి కలవాలి. ఈసారి దీక్షితులు గారిని నేను కూడా కలవాలమ్మా. నువ్వెందుకు కలవాలరా? కొంతమంది ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాలన్నా, నాలో ఉన్న సందేహాలకి నాకు సమాధానాలు దొరకాలన్నా, నా జీవితంలో నేను కొన్ని నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా దీక్షితులు గారి ఉద్దేశం ఉపదేశం తెలుసుకోవాలి. అందుకే నేను ఆయన్ని కలవాలి. సరే మిత్ర, అయితే మనం బయలుదేరదాం పద. సరే మా. రాము, ఇందాక ఎవరో ఫోన్ చేసినట్టున్నారుగా, వాళ్ళ గురించి చెప్పవా? ఇప్పుడు చెప్తే దీక్షితులు గారు కోపడతారు, తర్వాత చెప్తాలే. మామ్, అయినా దీక్షితులు గారిని అంత అర్జెంటుగా ఎందుకు కలవాలనుకుంటున్నావు? లక్ష్మి బ్రతికే ఉందని రోజు రోజుకి నమ్మకం పెరుగుతోంది. తను మళ్ళీ నీ జీవితంలోకి రావాలనే ఆశ కలుగుతోంది నాకు. దాని గురించి కనుక్కోవడానికే దీక్షితులు గారి దగ్గరికి వెళుతున్నాను గాని ఆ విషయం నీకు చెప్తే కొట్టి పారేస్తావు. ఇప్పటికిప్పుడే కారు వెనక్కి తిప్పేస్తావు. మామ్, నిన్నే. ఇప్పుడు దీక్షితులు గారిని అర్జెంటుగా ఎందుకు కలవాలనుకున్నావు? ఏం లేదు మిత్ర, నేను నేరుగా దీక్షితులు గారితోనే మాట్లాడాలి. అన్నా అన్నా, అక్కడ ఆపరా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మారేడమ్మ తల్లి గుడి ఉండాలి. ఎటు వెళ్ళాలి? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి అమ్మా. థ్యాంక్స్ అండి. అన్నా, అక్కడికి పోనీ అన్నా. అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్దాం పదండి. అలాగే గురువు గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.